హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్లో 6 మెంబర్స్ ఉన్నారు. అయితే సోనియాని ఎలిమినేట్ చేయాలని ఆడియన్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నాగ్ సార్ స్టేజ్ మీదకి మంచి డాన్స్తో స్టేజ్ మీదకి వచ్చి నాగ్ సార్ అందరితోని అయితే మాట్లాడతాడు. సోనియాతో మాట్లాడుతూ సోనియాకి చాలా వీడియోస్ చూపెడతాడు. నువ్వు మణికంఠతో చాలా ర్యాష్గా మాట్లాడావు సోనియా, నువ్వు గేమ్స్ కూడా అసలు బాగా ఆడతలేవు, బాగా గొడవలు పెడుతున్నావు, నువ్వు ఆదిత్యంతో కూడా చాలా రూడ్గా మాట్లాడావు, నువ్వు అందరినీ రెచ్చగొట్టి యు ఆర్ మ్యానిపులేటింగ్ థింగ్స్ అని నాగార్జున సార్ అయితే అంటాడు. లాస్ట్కి సోనియా యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్తారు. అయితే ఇప్పుడు సోనియా ఎలిమినేషన్కి చాలా కారణాలు ఉన్నాయి. సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల నిఖిల్ని, పృథ్వీని పక్కన పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టుకుంటా వాళ్ళ గేమ్ని స్పాయిల్ చేస్తుంది అనమాట. స్పాయిలర్ అయిపోయింది. జస్ట్ తన మాటలు, డిస్కషన్స్, ఊసరు వెళ్ళేలాగా కలర్ చేంజ్ చేసుడు ఇవే సోనియాకి వచ్చినాయి. అయితే సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల అయితే నిఖిల్ తన గేమ్ మీద బాగా ఫోకస్ చేస్తాడు. అసలు సోనియా గేమ్సే ఆడతలేదు, తను ఏది ప్రాపర్గా చేయదు. నిన్న లైవ్లో చూస్తే అన్నం పెట్టింది, మర్చిపోయి అన్నం మాడగొట్టింది. తనకి వంట కూడా ప్రాపర్గా రాదు, పని చేయదు, గేమ్స్ చేయదు, ఏమైనా కూర్చొని గంటలు మాట్లాడుతుంది. తన మాటల్లో అర్థం కూడా ఉండదు. తను ఏంటంటే చాలా మ్యానిపులేటింగ్ అనమాట, మ్యానిపులేటింగ్ నేచరు. అయితే నిన్న మనం చూసినట్టయితే మణికంఠ సీతా క్లాన్లోకి వచ్చాడు. ఒక గోల్డెన్ బ్యాండ్ దొరకడం వల్ల ఇంకా ఆదిత్య స్వాప్ అయి ఆదిత్యం నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో అయితే నబీల్ గెలిచాడు. నబీల్ చాలా బాగా ఆదిత్యంలాగా ఇమిటేట్ చేశాడు. నాగ్ సార్ మనకి స్పాన్సర్ టాస్క్ చూపెడతారు వాళ్ళు ఆడింది. అయితే ఒక ఫ్యాషన్ షో, స్పాన్సర్ ఫ్యాషన్ షో ఉండే, అది చూపెట్టినాక ఇక నాగ్ సార్ మెల్లగా ఒక్కొక్కళ్ళని సేవ్ చేసుకుంటా పోతారనమాట. అయితే ఆఫీషియల్ పోల్ రిజల్ట్స్లో మనం చూసినట్టయితే ప్రేరణ టాప్లో ఉన్నది, తర్వాత నబీల్ ఉన్నాడు, తర్వాత మణికంఠ, ఆదిత్యం, పృథ్వీ, సోనియా అనమాట. అయితే లాస్ట్లో సోనియా ఉన్నది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళకి సోనియాతోని కంటెంట్ వస్తుంది, అంటే అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కంటెంట్ వస్తుంది. ఒక పెద్ద ఫ్యాన్ బేస్ బయట ఏర్పడి ఆమెను ఎట్లయినా చేసి ఎలిమినేట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఉన్నారు ఆడియన్స్. కాబట్టి ఎలాగో ఓటింగ్లో కూడా సోనియా లీస్ట్లో ఉందని వాళ్ళు డిసైడ్ చేసి సోనియాని ఎలిమినేట్ చేస్తే సోనియా బయటకు వచ్చి తన గేమ్ ఎలా ఆడుతుందో చూసుకొని మళ్ళీ తనని 8th వీక్ హౌస్లోకి ఎంట్రీ చేయాలన్న ఆలోచన అయితే స్టార్ మా టీం వాళ్ళకు ఉన్నది. అయితే ఒకవేళ ఇంకా ఏమన్నా వాళ్ళు సోనియా ఏదో ఒక కంటెంట్, ఇప్పుడు బిగ్ బాస్ షో ఎట్లాగో పాపులర్ అయితే లేదు కాబట్టి నెగిటివో పాజిటివో, సోనియా అయితే నెగిటివ్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి సోనియాని తీయకుండా ఆదిత్యం అయితే తీయచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దీని గురించి నేను ఈవినింగ్ మళ్ళీ ఒక వీడియో పెడతా, ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అయింది అనేది. అయితే నబీల్ని చాలా టార్గెట్ చేసింది. అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరన్నా ఒక లెస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బయటికి తీయమంటే అందరూ సీత చెప్తుంది నిఖిల్కి, నన్ను తీసేయి నేను అని సీత చెప్తుంది. కానీ సోనియాకి నబీల్తో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నబీల్ నామినేషన్స్లో సోనియాని ఏకి పారేసాడు కాబట్టి ఎలాగని చేసి నబీల్ని తీసేయమని చెప్తుంది. ఇలా తను నిఖిల్ చాలా మంచి గేమర్. స్టార్టింగ్లో నిఖిల్ వచ్చినప్పుడు టైటిల్ విన్నర్ అవుతాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు పృథ్వీరాజ్ ఏమో చాలా అగ్రెసివ్, మంచిగా ఆడతాడు, గేమ్స్ మంచిగా ఆడతాడు, మంచిగా ఆలోచిస్తాడు. కానీ సోనియా మాయాలో పడి వీళ్ళిద్దరు గేమ్ అయితే ప్రాపర్గా వస్తలేదు. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళు ప్రాపర్గా ఆలోచించి ఓట్స్ తక్కువ వచ్చాయి కాబట్టి సోనియాని ఎలిమినేట్ చేసేస్తే మనకేంటంటే ఇప్పుడు నిఖిల్ది ఇంకా పృథ్వీ మంచిగా గేమ్ ఆడతారు, చూడొచ్చు. అయితే ఇంకా వాళ్ళు మేబీ ఇంకొక నాకు రీజన్ ఏమనిపిస్తుంది అంటే సోనియా ఎలిమినేషన్కి బిగ్ బాస్ వాళ్ళు పృథ్వీ ఇంకా విష్ణుప్రియకి కొంత కంటెంట్ ఇవ్వడానికి వాళ్ళతోని జనరేట్ చేస్తుండ్రు, పేర్లాగా చూపెడుతుండ్రు వాళ్ళతోని. సో పృథ్వీని సోనియా నుంచి డీలింక్ చేసేసి సోనియాని ఎలిమినేట్ చేయాలనుకుంటుండ్రు. సోనియాని ఎలిమినేట్ చేస్తే తను బయటికి పోయి అసలు తను ఎక్కడ తను ఎక్కడ తప్పు ఆడుతుంది, తన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నీ తెలుసుకొని మళ్ళీ తనైతే మళ్ళీ ఫ్రెష్గా తన కొత్త
స్ట్రాటజీతో అయితే 8th వీక్లో రీఎంట్రీ చేయాలని చూస్తుండ్రు. అయితే నబీల్ స్టార్టింగ్లో మనం నిఖిల్ అనుకున్నాం, కానీ ఇప్పుడు నబీల్ ఎట్లయితే తన ఆట తీరుని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఆ ఫుడ్ ఛాలెంజ్లో నబీల్ అంత ఫుడ్ తిన్నాక మళ్ళీ బెలూన్ బ్యాలెన్సింగ్ టాస్క్లో 4.5 hours నిలబడి ఉన్నాడు. పృథ్వీ గెలిచాడు, కానీ నబీల్ కెపాసిటీ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా ఆడుతుండు. ప్లస్ అందరితో మంచిగా మాట్లాడుతుండు. సంచాలక్ కూడా చాలా ప్రాపర్గా చేస్తుండు, పర్ఫెక్ట్ సంచాలక్గా చేస్తుండు. అయితే ఇప్పుడు నిఖిల్ ఏమైపోతుండంటే సోనియా మాయలో పడి తన గేమ్ ప్రాపర్గా ఆడతలేడు. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లో నిఖిల్కి అంత ఫ్యాన్ బేస్ ఉన్నది, కానీ అయినా ఇప్పుడు నిఖిల్ నబీల్తో కంపేర్ చేస్తే అయితే నబీల్ కొంచెం ఎక్కువగా మంచిగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. నబీల్కి అయితే చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆయన అయితే ఇప్పుడు నంబర్ 1లో ఉన్నాడు, అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్ పోల్స్ అన్నిట్లో కూడా. అయితే సోనియాని ఎలిమినేట్ చేయడం వల్ల నిఖిల్ గేమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే మళ్ళీ తర్వాత ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు ఇక కొంత గేమ్ అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎలాగో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు జస్ట్ గేమ్ ఆడిపోతారు అంతే తప్ప వాళ్ళకైతే టైటిల్ ఇచ్చుడు ఉండదు. టైటిల్ ఈ ఫస్ట్ వచ్చిన 14 మెంబర్స్లోనే ఎవరికో ఉంటుంది. కాబట్టి యష్మి కూడా తను చాలా బాగా, నాగ్ సార్ అయితే యష్మిని చాలా ప్రేజ్ చేస్తారు, చాలా మంచిగా గేమ్స్ ఆడుతున్నావు యష్మిని మంచిగా ప్రేజ్ చేస్తారు. సీత కూడా తన స్టాండ్ ప్రాపర్గా తీసుకుంటుంది, తను ఒక డిసిషన్ మీద కన్ఫైడ్ అయి ఉంటుంది. తను టీమ్ చీఫ్గా అయితే చాలా బాగా రేషన్ టాస్క్ అన్ని టాస్క్లలో బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.